హాయ్ ఫ్రెండ్స్, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యూఫోరియా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చూడాలనుంది. ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన గుణశేఖర్ కొద్ది రోజులు 3D పౌరాణిక చిత్రాలు తీసి చేతులు కాల్చుకున్నారు. అవేవి అతనిలోని దర్శకత్వ ప్రతిభను చూపడంలో ఫెయిల్ అయ్యాయి. రవితేజతో నిప్పు లాంటి సినిమాని తీసింది గుణశేఖరేనా అని డౌట్ వస్తుంది మనకి సినిమా చూశాక. అలాంటి గుణశేఖర్ చాలా రోజుల తర్వాత యూఫోరియా సినిమాతో ముందుకొచ్చారు. ఈ సినిమాలో భూమిక, రోహిత్, గౌతమ్ మీనన్, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పబ్కి వెళ్ళిన ఓ అమ్మాయిని మైనర్లైన 5 కుర్రాళ్ళు కారులో గ్యాంగ్ రేప్ చేసి వదిలేస్తారు. దాన్ని వీడియో కూడా తీస్తారు. ఆ తర్వాత అమ్మాయి కేసు పెడుతుంది. కేసు పెట్టిన తర్వాత కుర్రాడి తల్లిదండ్రులు అందరూ బెంబేలెత్తిపోతారు. వాళ్ళకి జీవితకాలం శిక్ష కూడా పడుతుంది. అయితే ఆ 5 కుర్రాళ్ళు బయటకు వచ్చి సమాధానం ఎలా ఎదుర్కొన్నారు అన్నది చక్కగా చూపించారు దర్శకుడు గుణశేఖర్. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా రేప్ కేసు, దానికి పడ్డ శిక్ష. సెకండ్ హాఫ్ అంతా కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అని చాలామంది అన్నారు, కానీ కాదు. ఆ కుర్రాడు రేప్ చేసిన వ్యక్తి యొక్క మానసిక సంఘర్షణ, సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది సెకండ్ హాఫ్లో చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, పాటలు మాత్రం అనవసరంగా పెట్టారు అనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్న పాటలు కూడా బాగాలేదు. గుణశేఖర్ లాంటి గొప్ప దర్శకుడు, మ్యూజిక్ టేస్ట్ ఉన్న వ్యక్తి ఇలాంటి పాటలు ఎంచుకోవడం అంత గొప్పగా కలిసి రాదు సినిమాకి. భూమిక యాక్టింగ్ బాగుంది. తండ్రి పాత్రలో రోహిత్ ఒకే ఎక్స్ప్రెషన్కి సినిమా అంతా ఫిక్స్ అయినట్టున్నాడు. సెకండ్ హాఫ్లో భూమిక క్యారెక్టర్కి ఆమె కొడుకు క్యారెక్టర్కి మధ్య ఒక భయంకరమైన సన్నివేశం ఉంటుంది. డ్రగ్స్కు బానిస అయిన కొడుకు ఏం చేశాడు అన్నది చాలా బీభత్సంగా చూపించాడు దర్శకుడు. అలాగే రేప్ చేసిన తర్వాత వాళ్ళకి పొటెన్సీ టెస్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ సీన్ కూడా చాలా బోల్డ్గా, ధైర్యంగా పిక్చరైజ్ చేశాడు, అసభ్యంగా లేకుండా గుణశేఖర్ గారు. నా ఫేవరెట్ దర్శకుడు ఈయన. ఈ నుంచి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన వేస్ట్ ప్రొడక్ట్స్ మధ్యలో ఈ సినిమా చాలా బాగుంది అనిపిస్తుంది. అయితే ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్గా, ఆర్టిస్టిక్గా చెప్పకుండా సేఫ్ గేమ్ ప్లే చేసినట్టు కమర్షియల్ ఫార్మాట్లో చెప్పడానికే ట్రై చేయడం ఒక పెద్ద మైనస్ పాయింట్. పోనీ ఆ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న మంచి సాంగ్స్, అద్భుతమైన ఎమోషన్స్, హై పీక్ ఎమోషన్స్ ఉన్నాయంటే అవి లేవు. అవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. అది పెద్ద మైనస్ ఈ సినిమాకి. భూమిక లాంటి యాక్ట్రెస్ని పెట్టుకొని సెకండ్ హాఫ్లో ఆవిడ నుంచి అద్భుతమైన సీన్లు పండించకుండా ఆవిడ కూడా తాగేసి రోడ్లెమ్మట తిరిగేలాంటి సన్నివేశాలు పెట్టడం అంత గొప్పగా, సమంజసంగా లేవు. సారా అర్జున్తో ఉన్న సీన్లు మాత్రం సినిమాకి చాలా ప్లస్. రేప్ సీన్ని రీక్రియేట్ చేసే సన్నివేశం అంత లాజిక్గా అనిపించలేదు, అంత గొప్పగా అనిపించలేదు. ఎందుకంటే సీన్ రీక్రియేషన్ చేసేటప్పుడు అక్కడ నిజంగానే ఒక అమ్మాయిని పెడతారు. ఆ అమ్మాయిని వాళ్ళు నిజంగానే రేప్ చేసినట్లు అనిపిస్తుంది మనకి చూసేటప్పుడు. ఇలాంటి తప్పులు గుణశేఖర్ గారు చేయకపోవడం మంచిది అనిపిస్తుంది. ఆయన ఆల్రెడీ చేసేసాడు కనుక ఇంకేం చేయలేం. ఫోటోగ్రఫీ పర్వాలేదు, సినిమా స్టాండర్డ్స్కి ఎక్కువగానే ఉంది. గౌతమ్ మీనన్ నటన రొటీన్గా ఉంది. ఆయనకి తక్కువ పేమెంట్ ఇచ్చినట్టున్నారు. ఒకే ఎక్స్ప్రెషన్తో సినిమా అంతా యాక్ట్ చేశాడు ఆయన కూడా. ఏదైనా గుణశేఖర్ గారి నుంచి వచ్చిన మంచి సినిమా ఇది. ప్రస్తుత సమాజం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. తల్లిదండ్రుల బాధ్యత కూడా పెంపకంలో ఎంతో ఉంది అని చెప్తూనే తప్పు చేసిన పిల్లల్ని సమర్థించకుండా ఆ పిల్లల్ని మార్చి సమాజానికి తిరిగి మంచి వ్యక్తులుగా అందించే బాధ్యత కూడా తల్లిదండ్రులే అని చక్కగా చెప్పారు ఈ సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?